నమస్కారం. నా పేరు శ్రీలహరి. నేను కాకతీయ విద్యానికేతన్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. వినాయక చవితి గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితిని విఘ్నేశ్వరోత్సవం అని కూడా అంటారు. భారత స్వాతంత్ర సమరయోధుడైన లోకమాన్య తిలక్ గారు 1892లో భారతీయులందరినీ ఒక్కటిగా చేసే సంకల్పంతో ఈ గణేష ఉత్సవాలను మొదటిసారిగా ప్రారంభించారు. మనము వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుణ్ణి 21 రకాల ఆకులతో పూజిస్తాము. రంగులతో తయారు చేసిన విగ్రహాలను పూజించడం ద్వారా ఎన్నో నష్టాలు ఉన్నాయి. వాటిని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో బ్రతికే చేపలకు మరియు ఇతర ప్రాణులకు ఎంతో హాని జరుగుతుంది. కాబట్టి మన కాకతీయ పాఠశాలలో కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాము. కాబట్టి ఈ వినాయక చవితికి మనమందరం మట్టితో విగ్రహాలను తయారు చేసి దానిని 21 రకాల ఆకులతో పూజించి పుణ్యాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా సంపాదిద్దాము. ధన్యవాదములు.